హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు టాప్ 10 రిచెస్ట్ పీపుల్ హైదరాబాద్ 2025 2025లో అత్యష్ట ధనవంతులైన వారిలో 10 ఉన్నారు. అది ఎవరని తెలుసుకుందాం. వినాలి ఫ్రెండ్స్. మన స్టార్ నిమ్మల ఛానల్ని యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ఛానల్స్లో ఉన్న ఎమ్మటే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఈ టాప్ 10 రిచెస్ట్ పీపుల్లో ఉన్న స్టాక్స్, వాళ్ళ కంపెనీలు, వాళ్ళ పేర్లు ఇప్పుడు వివరిస్తాను చూడండి. ఫస్ట్ నెంబర్ 1 వచ్చేసి మురళీ దివి. కంపెనీ నేమ్ వచ్చి దివిస్ ల్యాబొరేటరీస్. ఆయన నెట్వర్త్, ఆయనకున్న ఆస్తులు 76,100 కోట్లు. కంపెనీ నేమ్ వచ్చేసి దివిస్ ల్యాబ్. నెంబర్ 2 వచ్చేసి పిచ్చిరెడ్డి. కంపెనీ నేమ్ వచ్చేసి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, MEIL అని ఉంటుంది. ఆయన నెట్వర్త్ వచ్చి 55,000 కోట్లు. నెంబర్ 3 పివి కృష్ణారెడ్డి. కంపెనీ నేమ్ వచ్చి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, నెట్వర్త్ వచ్చి 52,700 కోట్లు. నెంబర్ 4 బి పార్థసారథి రెడ్డి. కంపెనీ నేమ్ వచ్చేసి ఎటెరా ల్యాబ్, ఇది ఫార్మాస్యూటికల్. ఈయన నెట్వర్త్ వచ్చి 29,900 కోట్లు. నెంబర్ 5 ఈయన పేరు వచ్చి ఎస్. వినాలి ఫ్రెండ్స్, మనం చెప్పే విషయాన్ని ఎవరైనా వింటే టాప్ 10లో ఉన్నారు ఎవరు అనేది మనకు అర్థమవుతుంది. ఎస్ సుబ్రహ్మణ్యం రెడ్డి. ఈయన వచ్చేసి కంపెనీ నేమ్ వచ్చేసి అపర్ణ కన్స్ట్రక్షన్, నెట్వర్త్ వచ్చి 22,100 కోట్లు. ఈయన నెంబర్ 5. నెంబర్ 6 వచ్చేసి శ్రీ వెంకటేశ్వర రెడ్డి. కంపెనీ నేమ్ వచ్చి అపర్ణ కన్స్ట్రక్షన్. ఈయన నెట్వర్త్ వచ్చేసి 21,900 కోట్లు. కన్స్ట్రక్షన్ది కంపెనీ వచ్చేసి ఇది. నెంబర్ 7 ఎం సత్యనారాయణ రెడ్డి. కంపెనీ నేమ్ వచ్చి MSN ల్యాబొరేటరీస్, నెట్వర్త్ వచ్చి 18,500 కోట్లు. నెంబర్ 8 జూపల్లి రామేశ్వరరావు. కంపెనీ నేమ్ వచ్చేసి మై హోమ్ గ్రూప్ అండ్ మహా సిమెంట్ ఇది 18,400 కోట్లు. ఇక నెంబర్ 9 కె సతీష్ రెడ్డి. డిఆర్ రెడ్డి ల్యాబొరేటరీస్ కంపెనీది, నెట్వర్త్ వచ్చి 18,100 కోట్లు. నెంబర్ 10 వచ్చేసి కంపెనీ బయాలజికల్ మహమ్మద్ అత్లా. ఈమెకు వచ్చేసి 13,600 కోట్లు. విన్నర్గా ఫ్రెండ్స్, టాప్ 10 పర్సన్స్ ఎవరెవరు కంపెనీ ఎంతెంత ఆస్తులు ఉన్నాయనేది చెప్తే మన హైదరాబాద్ అనేది రాజధాని ఉన్న ఇంతకుముందుకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 కంపెనీస్, అంటే టాప్ 10 కంపెనీ వాటాదారులు వీళ్ళంతా ఉద్యోగాలు చేస్తలేరు, ఏమైనా వ్యాపారం చేసి ఇంత అమౌంట్ని సంపాదించారు. వాళ్ళ నెట్వర్త్ వాళ్ళ కంపెనీలో ఉన్నాయని చెప్పడానికంటే మనము ఉద్యోగాలు చేస్తే పైకి రారు, వ్యాపారం చేయాలి అనేది ఈయన ఒక స్ఫూర్తి చెప్పారన్నమాట. దాన్ని కాంప్లైంట్ చేసుకొని ఈ వీడియోని వేయడం జరిగింది. దీంట్లో ఎంత అమౌంట్ ఉన్నదంటే, మనం ఒక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ దివిస్ ల్యాబ్ చూసుకుంటే 2000, ఇప్పుడు 2025 అంటే 1996 2003లో IPOకి వచ్చింది. అప్పుడు నువ్వు గూగుల్లో సెట్ చేసుకుంటే సరిపోతుంది. IPO వచ్చినప్పుడు ఉన్న వాల్యూ ఎంత, ఇప్పుడున్న వాల్యూ ఎంత. ఆయన IPO వచ్చినప్పుడు ఓన్లీ 44 కోట్లు సేకరించిండు. ఈరోజు 150,000 కోట్ల పైన ఉంది కంపెనీ. అంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఎంత అమౌంట్ వచ్చిందో చూడండి. ఆ రోజు ఒక 50 షేర్స్ IPO వేసుకుంటానికి 77,000 అంటే 140 రూపాయలకు ఒక షేర్ ఇచ్చిండు. అది 50 షేర్లు కాస్త ఇలా 20, అంటే ఒక షేర్ 20 షేర్లు అయిందంటే 1000 షేర్లు అయింది. 1000 ఇంటూ ఇలా దాదాపు 7,000 మొన్న పోయింది. ఇప్పుడు 7,000 లెక్కేసుకుంటే 7,000కి 70 లక్షలు. దానికి ఎంత పర్సెంటేజ్ చూడండి. అట్లా ఆయన కంపెనీలో ఆస్తులు అంత పెరిగిందని, వ్యాపారం చేయడం వల్ల అంత లాభాలు వచ్చేసిందని ఇట్లా ప్రతి ఒక్కరు అంతే. ఈ సతీష్ రెడ్డి, కృష్ణారెడ్డి వీళ్ళు మామనల్లుళ్ళు. ఇది మెగా ఇంజనీరింగ్ కంపెనీ. దీన్ని మన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నది, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి పార్థసారథి రెడ్డి. ఈయన ఎటెరా గ్రూప్. ఈయనది ఫార్మాస్యూటికల్ కంపెనీ. మన ఫార్మా కంపెనీలు దాదాపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూస్తే బిగ్గెస్ట్ పర్సన్ ఈయన. 29,900 కోట్లు. అంటే రెడ్డి ల్యాబ్ తర్వాత ఇతను రెడ్డి ల్యాబ్ అంటే మన దివిస్ ల్యాబ్
మురళీ గారి తర్వాత ఈయన ఉన్నాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సుబ్రహ్మణ్య రెడ్డి, ఈయన వచ్చేసి అపర్ణ కన్స్ట్రక్షన్, ఈయన పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉన్నది రియల్ ఎస్టేట్ కంపెనీ. ఇక ఈయన పోతే వెంకటేశ్వర రెడ్డి, ఈయన వచ్చేసి అపర్ణ కన్స్ట్రక్షన్, అంటే ఎవరున్న రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫార్మాసిటికల్ ఈ సంబంధించిన వాళ్ళే ఈ రకంగా ఉన్నారు. సత్యనారాయణ రెడ్డి ఎంఎస్ ల్యాబొరేటరీస్, ఇది ఫార్మా కంపెనీ. ఇకపోతే ఈయన 18,500 కోట్లు. నెక్స్ట్ రామేశ్వరరావు, జూపల్లి రామేశ్వరరావు అనేది 18,400 కోట్లు. ఈయన సిమెంట్ కంపెనీ, అంటే మై హోమ్ గ్రూప్ అనేది ఈయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. నెక్స్ట్ సిమెంట్ కంపెనీ ఉంది, దీని నిర్మాణ రంగంలో ఇది పెద్ద కంపెనీ. ఇకపోతే సతీష్ రెడ్డి అనేది ఇది ఫార్మా కంపెనీ, 18,000. డిఆర్ రెడ్డి, అంజిరెడ్డి గారి తనయుడు, ఈయన రెడ్డి ల్యాబు అలా డాడీ పెట్టిండు. ఇప్పుడు ప్రజెంట్ 18,100 కోట్లతో ఈయన ఉన్నాడు. డాడీ సెలవు తీసుకుని కాబట్టి ఈయన పరిశ్రమలో ఉన్నాడు. ఇకపోతే మహమ్మద్ ఇలా బైకల సెట్టి, అంటే వీళ్ళందరూ టాప్ 10 పొజిషన్లు ఇంతగానో రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఎంచుకున్న బిజినెస్ అంత రకంగా సేల్ అయింది, ఆ రకంగా లాభాలు రావడం, ప్రాఫిట్లు రావడం వల్ల ఇంత ఇదైండ్రు. వీళ్ళు ఉద్యోగాలు చేస్తే ఇంత అమౌంట్ సంపాదించడం వల్ల ఒకసారి మీరు ఆలోచించండి. అంటే వీళ్ళ వ్యాపారం వాళ్ళ తగ్గట్టు పొలిటికల్గా ఉండడం వల్ల ఇంత ఇదైందని చెప్పడానికి వివరిస్తున్నాం. అంటే మన స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇంత అమౌంట్ రిటర్న్ వచ్చేది, అంటే ఆ కంపెనీలో నువ్వు ఉన్నా నీకు కూడా అంత వచ్చేది అనేది చెప్పడానికి వీడియో ఇస్తున్నాం. ఇది ఈరోజు ఉన్న ఫ్రెండ్స్. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.